అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఏ ఏరియా అన్న? గోరంట్ల, లాము, తాడికొండ. అంటే అమరావతి రీజియన్లో ఎలా ఉందంటారు ఇప్పుడు మార్కెట్? ఇప్పుడు మార్కెట్ను బట్టి పోయిన 5 సంవత్సరాల గత మార్కెట్ వైసీపీ ప్రభుత్వం ఉన్న మార్కెట్ను బట్టి చూసుకుంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. రైతులు 4 ఎకరాలు ఉన్న రైతు ఏదో ఒక 20 సెంట్లో 30 సెంట్లో ఒక బిట్టుగా ఉండదు అమ్ముకొని వాళ్ళ జీవితాంతం బతకొచ్చు ఆ వచ్చిన డబ్బులతోటి. అంత మాట అన్నారు. రియల్ ఎస్టేటు పుంజుకుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందువల్ల అంటారు? నాయకుల మీద ఉన్న నమ్మకం రైతులకు కానీ, శ్రమజీవులకు కానీ, మరి ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, సిటిజన్స్కి కానీ ఎవరికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బట్టే రేట్లు కూడా పెరిగినాయి, మార్కెట్ పరిగెడుతుంది. అంటే ఇక్కడ గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసి అన్ని నేను మంచి పనులే చేశా అన్నాడు. మరి అలాంటి వ్యక్తిని నమ్మకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కానీ అంత నమ్మకం పెరగడానికి కానీ కారణం ఏమనుకోవచ్చు అంటారు? అతను 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటున్నారు కానీ అది అటవిక పరిపాలన. ఒకప్పుడు ఎప్పుడో ఒరిస్సానో బెంగాలో అదేదో బందిపోట్లు రాష్ట్రం ఒకటి ఉండేది, ఆ టైపులోకి వచ్చింది రాష్ట్రం. గత 5 సంవత్సరాల్లో ఆ టైపుకి వచ్చింది. అంతా దోసుకోవడమే, ప్రజలకు ఇచ్చేది లేదు. ప్రజల దగ్గర ఉన్న పొలాలకి పాస్ పుస్తకాలు కొత్తగా సృష్టించి ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఆ బొమ్మ వేసుకున్నాడంటే దానికి కారణం ఏంది? ఒక రైతుకి 4 ఎకరాల పొలం కొలిచి అక్కడ రాళ్ళ మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు. దాని అర్థం ఏంది? అంటే 100 సంవత్సరాల తర్వాత నేనే పని చేశానని గుర్తుగా చెప్పు కదా. 100 సంవత్సరాల తర్వాత నేనే ఆ 5 సంవత్సరాల్లో నేను పని చేశానని గుర్తుగా వేసుకున్నావా, లేక ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వు పబ్బం కట్టుకుందాం అనుకున్నావా? పేర్లన్నీ మీయే కదా ఉండేది. పేర్లు ఎంతసేపు కొట్టేయాలి? నా బొమ్మ ఉన్నప్పుడు నాది, నేను సృష్టించా, నేను హక్కుదారిని. నా బొమ్మ ఉంటే పేర్లు ఎంతసేపు? నువ్వు బాకీ ఉండవు గవర్నమెంట్కి, దాని మీద నేను కట్టేసుకుంటా, తీసుకెళ్ళి బ్యాంక్, ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటా, డబ్బులు తెచ్చుకుంటా. నాకు శాతం అయితే పరిపాలన చేస్తా, లేకపోతే ఉన్న బాకీలకు కట్టేసి దిగిపోతా. ఆ లెక్కలో నేను చేశాను అన్నట్టు జనాలకు అర్థమైపోయింది. అందుకని నిన్ను పడగొట్టి 11 సీట్లు పెట్టారు. అదంతా కాదంట, ఏదో బట్టల మాయాజాలం జరిగిందంట కదా. మరి నువ్వు గెలిచినప్పుడు ఈ బట్టల మాయాజాలం లేదా? నువ్వు గెలిస్తేనేమో బట్టల మాయాజాలం ఉండదు. యువతల చంద్రబాబు నాయుడు కూటమి నేసుకొని గెలిస్తే బటన్లో మాయాజాలం ఉందా? అంటే నన్ను ఒక్కడిని ఎదుర్కోలేక కూటమిగా గుంపుగా మా మీద పడి ఓడించడం ఎంతవరకు సబబు అనే మాట అయితే అంటున్నారుగా. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అనే మాట అయితే అంటున్నారు కదా. ఎప్పటికి కూడా అదే మాట అంటున్నారుగా. దమ్ముండి ఒంటరిగా పోటీ చేసి గెలిచిన రోజులు లేవా? ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఇంకొక వామపక్ష పార్టీని కలుపుకుంటే తప్పేంటి? ఇప్పుడు బీజేపీని కలుపుకున్నాడు, జనసేన కలుపుకున్నాడు. ఇంకొక మాటకు వస్తే కమ్యూనిస్టులను కూడా కలుపుకోవాలి. వాళ్ళు వామపక్ష పార్టీలే వాళ్ళు కూడా. ఇప్పుడు జనసేన పార్టీ కూడా వామపక్ష పార్టీయే. కలుపుకుంటారు, కలుపుకోకుండా ఎట్లుంటారు? మంచి నాయకత్వం ఉన్నప్పుడు ఏ పార్టీనా కలుపుకుంటారు. కలుపుకోకపోతే ఓడిపోతామనే భయం ఎందుకుంటది పనిచేసే నాయకుడి దగ్గర? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు దోచుకొని తిన్నారు గత 5 సంవత్సరాలని. కాదు, అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లో దాదాపు రాష్ట్ర సంపద అంతా దోచుకొని వీళ్ళే తినేస్తున్నారు తప్పితే పేదలకు పంచట్లేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం పేదలకు పంచట్లేదు, ఇస్తానన్న సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు కదా. అది వాస్తవమే అంటారా? ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది? 10 నెలలు అవుతుందన్న. 10 నెలల్లో ఎంతవరకు అందరికీ న్యాయం చేయగలుగుతారు? నువ్వు ఎన్ని సంవత్సరాలకు న్యాయం చేయగలిగా? ఎన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఏం న్యాయం చేశావు? వీళ్ళు 9 నెలల్లో ఏం న్యాయం చేయలేదని అడుగుతున్నావు. నువ్వు చేసిన ఎదవ పనులే 5 సంవత్సరాలు, నువ్వు చేసిన ఎదవ పనులు 5 సంవత్సరాలు చేశావు. వాటిని అన్నిటినీ వీళ్ళు సరి చేసుకోవాలి. నువ్వు పూడ్చిన బొక్కలన్నీ సరి చేసుకోవాలి. నువ్వు ఒక్క రోడ్డు మీద షిప్పిడి మట్టే ఇలా ఆ గ్రాంట్లన్నీ ఏమైనాయి? పేదలకు పనిచేశాను అంటున్నాడు కదా. పేదలకు పనిచేస్తే ఎన్ని కోట్లు ఇచ్చా?
2,72,000 కోట్లు పనిచేశాను అంటున్నాడు అన్న. ఆ పని నేను చేస్తే కనపడాలిగా ప్రజలకి. నువ్వు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి రింగ్ రోడ్ ఎత్తే ఆ రోడ్డు కనపడాలి కదా. మరి గోతులు ఎందుకు ఉన్నాయి? రోడ్లు పగిలిపోయి ఎటు ఎందుకు వాలిపోయినాయి? కల్వర్తులు ఎందుకు పడిపోయి ఉన్నాయి? రోడ్లన్నీ గోతులుగా ఎందుకు ఉండాల్సి వచ్చింది నువ్వు బాగు చేస్తే? సరే, ఇందాక ఒక మాట అన్నారు, భావజాలం మంచిదైతే ఏ పార్టీనైనా కలుపుకుంటే తప్పు లేదు, అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కలుపుకుంటే తప్పేంది అన్నారు. ఆ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కోసమే కలిశాడని చెప్పి మరి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? అంబటి రాంబాబు గారు ఒక రాజకీయ నాయకుడు అంటానికి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మాకు సిగ్గేస్తుంది. అసలు ఏందన్నా సిగ్గేయడానికి ఏంటి? అసలు అతను రాజకీయానికి పనికిరాడు. ఏదో డబ్బులు ఉన్నాయి, అటువైపు ఉంటే నన్ను ఎవరు కదిలేరు, నా ఆస్తులు అడిగి పావు, ఏదో వైఎస్ఆర్సీపీ కండవా కప్పుకొని వాళ్ళెమ్మడి తిరిగి వాళ్ళు చెప్పింది ఇచ్చుకుంటా, వాళ్ళు ఏవైతే అనమన్నారో అవన్నీ అనుకుంటా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని కానీ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు కాబట్టి ఆయన ప్యాకేజీ బాయ్ అవుతాడు అంబటి రాంబాబు. అంతేగాని పవన్ కళ్యాణ్ ప్యాకేజీ బాయ్ కాడు. ఎందుకంటే అతను సినిమాలు తీసి ఆ సినిమాకు వచ్చిన 10 కోట్లు 15 కోట్లు లేకపోతే 100 కోట్లు, ఒక సినిమాకు ఆయనకు 100 కోట్లు వస్తాయి, లేకపోతే 150 కోట్లు వస్తాయి, లేకపోతే 50 కోట్లే వస్తాయి, తీసుకొచ్చి రైతులకు పంచాడు. పంచినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఆయనకేంది? ప్యాకేజీ బాయ్ అనే పేరు రావడానికి కారణం ఎలా అవుతాడు? చంద్రబాబు నాయుడు చేతులతో పవన్ కళ్యాణ్ చేతులతో తీసుకుంటా ఈయన ఏమన్నా చూశాడా? ఒక కెమెరాలో ఏడన్నా ఉందా? ఒక పేపర్లో ఏమన్నా ఉందా? నోరు దోల అంబటి రాంబాబు గారికి. నిన్న కూడా అంటున్నాడు కదా. సరే, ఆ విషయం ఉంటే గనక మా ఇంట్లో ఆడపిల్లలను కూడా వదలట్లేదు, అన్యాయంగా మా ఆడపిల్లల మీద కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, దీని మీద కోర్టు కూడా చర్యలు తీసుకోవాలంటూ మాట్లాడుతున్నాడు కదా. మరి అది వాస్తవమే అంటారా? మరి ఇంట్లో మహిళల్ని రాజకీయాల్లోకి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంబటి రాంబాబు గారు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడుగా, మంత్రిగా కూడా ఉన్నాడు కదా. మరి అప్పుడు రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినాయో ఈయన కుటుంబానికి ఏమి జరగల 5 సంవత్సరాల్లో. రాష్ట్రంలో కొన్ని వందలు జరిగినాయి అక్రమాలు అనేవి. మరి ఆ ఏళ్ళ రోజున ఇదే కోటేసుకొని లాయర్గా కోర్టుకి ఎందుకు వెళ్ళాలా? ఇవాళ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, నీ ఇంట్లో ఆడబిడ్డకి ఒక మాట 2 మాటలు అంటేనేమో మీరు పడలేరు. బయట మీరు ఆడపిల్లలు అనొచ్చు, మీ కార్యకర్తలు ఆడపిల్లలను లాగం చేయొచ్చు, విడివాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడినా ఏదైనా చేసినా దాన్ని మీరు స్పందించరు. ఇవాళ రోజు ఎందుకు స్పందించాల్సి వచ్చింది మీరు? ఈ కోర్టు ఏమైపోయి గౌని ఆడిపోయింది. అప్పుడు అంటే మంత్రి పదవి ఉంది కదా, మంత్రి పదవి ఉంటే కోర్టు పోకూడదన్నారా? జడ్జి ఏమైనా చెప్పాడా? హైకోర్టు జడ్జి మీరు పదవి ఉన్నప్పుడు కోర్టుకు రాకూడదు అని మీకేమైనా చెప్పాడా? ఆ రోజు అధికారంలో ఉన్నారు కదా, ఉండి ఏం చేయగలిగావు? ఒక మినిస్టర్గా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక పోలీస్ స్టేషన్ పోయి పలానా చోట ఆడపిల్లకి అన్యాయం జరిగింది వాడిని తీసుకొచ్చి బొక్కలేయండి అని అన్నావా నువ్వు? ఎలా అంటావండి? చేసిన కార్యకర్తలు చేసింది తప్ప ఒప్ప? ఎవరు ఏ కార్యకర్త చేసినా దండించాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు డిపార్ట్మెంట్కి ఫోన్ చేయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది నువ్వేం చేసావు? ఎన్ని కేసులు పరిష్కారం చేసావు? ఎంతమంది న్యాయం చేసావు? ఎంతమంది ఆడపిల్లలు కన్నీరు దుర్చావు చెప్పు. సరే, వీటి సంగతి తర్వాత అండి. అసలు అంబటి రాంబాబు సంగతి ఉంచితే గనక మరి ఆయన కూడా మధ్యకాలంలో రోజా కూడా అదే మాట్లాడుతుంది, ప్యాకేజ్ అని మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. ఏంటంటారు అసలుకి ఇలా ఎందుకని? రోజున వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చినాయి, ఇక ముందు ఆ సీట్లు కూడా రావు. వీళ్ళు మాట్లాడేది ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన చేసింది అనే ఉనికి ఉంచుకుంటాం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు న్యాయస్తులు కాదు, న్యాయమూర్తులు కాదు, వీళ్ళు న్యాయం చేయరు, వీళ్ళు న్యాయం చేసేవాళ్ళు కాదు. ఇక ముందు వీళ్ళు రారు, వీళ్ళకి ఓట్లు వేయరు జనం. ఎందుకంటే రోజా గారికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు పోయినా, ఆయన గురించి మాట్లాడినా
ఆయన గురించి ఆలోచన చేసిన నిప్పు కనుక ఎలా ఉంటుందో బగబగ మండే నిప్పు కనుక ఎలాగా ఉంటుందో అలా కాలిపోతానని తెలుసు. కానీ రేపొద్దున ఏదన్నా అవకాశం వచ్చిద్దేమో, ఆ అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దగ్గరకు తీయరేమో, ఇలా మాట్లాడితే దగ్గరకు తీస్తారు అనే అపోహలో ఉందామా. ఆమె కూడా మొహానికి రంగేసుకొని స్టేజీల మీద డ్యాన్స్లు వేసి పాటలు పాడి వాటేసుకొని వేయకూడనటువంటి డ్రెస్సులు వేసి కళారంగంలో నువ్వు కూడా సినిమాలు తీసావు. ఇప్పుడు కూడా నువ్వు తెత్తానికి సిద్ధంగా ఉండవు. ఈ వయసు వచ్చినా కూడా ₹1,00,000 టేబుల్ మీద పడేస్తే నువ్వు డ్యాన్స్ చేస్తావు స్టేజ్ మీద. ఇప్పుడు అక్కడ దాకా అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఎప్పుడు జబర్దస్త్ స్టేజీ ఎక్కి ఎరగడం. మరి నువ్వు జబర్దస్త్ స్టేజీ మీద ఒక జడ్జిగా ఉండి నీ నవ్వు, నీ డ్యాన్సు, నీ వ్యవహారం మొత్తం ప్రజలు చూస్తూనే ఉన్నారు. నువ్వు ఏది మాట్లాడినా ఓహో ఏమో మాట్లాడితే ఏముందిలే, ఎమ్మెల్యేగా పని రాదు, ఏమో అనవసరం ఓట్లు వేయటం, సూత్రంగా మనం జబర్దస్త్ మీద ఏం మాట్లాడేవన్నీ నిజాలు కావు, పక్కా అబద్ధాలు అని జనాలు అనుకుంటా ఉన్నారు.